మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతికి అంకితం చేశారు. ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు మొదటి దశ పూర్తయ్యాయి. 66 కోట్లతో పూర్తయిన మొదటి దశ పనులను మంత్రి తుమ్మల ప్రారంభించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కల్పించే అవకాశం నాకు దక్కింది. అందుకని ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ మండలానికి పోయినా నేను ఈ పని చేశానని చెప్పుకునే అవకాశం నాకు మీరు దక్కించారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా నా రాజకీయ జీవితంలో ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఇచ్చేటటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఖమ్మం జిల్లాకి ఏ అవసరం ఉన్నా భవిష్యత్తులో మీ మనిషిగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నా ఒకటే ఒక కోరిక, నా జిల్లా నెంబర్ 1గా ఉండాలి, నా రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి, అందుట్లో నా దేశం కూడా నెంబర్ 1గా ఉండాలి. అంటే మీరందరూ కష్టపడి మీ భూములు పండించుకుంటే తప్పకుండా మన జిల్లా అతి కొద్ది రోజుల్లోనే ఇప్పటికి పెద్దలు చెప్పినటువంటి ఆయిల్ ఫామ్లో ఖమ్మం ఉమ్మడి జిల్లా నెంబర్ 1గా ఉంది రాష్ట్రంలో. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1గా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అప్పుడే మీ యొక్క మోములో చిరునవ్వు చూడొచ్చు. మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా మీ యొక్క కుటుంబాలు సాఫీగా మీరు జీవనం కొనసాగించాలనంటే మనకు వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు. ఆ వ్యవసాయం ద్వారానే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన పిల్లలకి చదువు చెప్పించుకోవాలి, మనం సుఖ సంతోషాలతో ఉండాలి అనంటే మీకున్న భూమిని పండించుకోండి. మీకు కావలసినటువంటి సౌకర్యాలు రాయల్ గారు చెప్పినట్లుగా మీ కొనుగోలుకి గోడౌన్స్ నిర్మాణం, మీ ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి కేంద్రాలు, మీరు ధాన్యం పండిస్తే 500 రూపాయలు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు సంక్రాంతి పండుగ అని చెప్పి 500 కోట్ల బోనస్ కూడా రిలీజ్ చేశారు. ఈ రోజుకి 1425 కోట్లు మీరు పండించినటువంటి సన్నధాన్యానికి 500 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాం. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం ఇవ్వలేదు, ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే 500 రూపాయలు రైతుకి బోనస్ ఇచ్చేటటువంటి రాష్ట్రం. అదేవిధంగా ఉచిత కరెంట్ ఇచ్చేటటువంటి రాష్ట్రం. అదేవిధంగా ఎరువులు మీకు ప్రతిపక్షాలు కారుకోతలకు వస్తున్నాయి. నేను వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడన్నా యూరియా పట్టుకొని చూస్తే పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నా రైతులకి ఎరువుల కొరత లేదు, ధాన్యం కొనుగోలులో సమస్య లేదు, ఆయిల్ ఫామ్ కొనుగోలులో సమస్య లేదు, సాగునీటిలో సమస్య లేదు. ఇంకా కావలసినటువంటి సౌకర్యాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పకుండా గతంలో ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టినటువంటి పార్టీలు, ఈ రాష్ట్ర ప్రజలను మోసగించినటువంటి పార్టీలు, ఈ రాష్ట్ర ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపించినటువంటి పార్టీలకు అతీతంగా యువకుడు రాజకీయాల్లో గతంలో ఏ పదవి నిర్వహించకపోయినా ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే తెలంగాణ మోడల్ అంటే ఇది. పేదలకి ఉచిత విద్యుత్ కావచ్చు, గ్యాస్ బండ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, వాళ్ళ పిల్లలకి భోజనం కావచ్చు, అన్ని సౌకర్యాలు విద్యా వైద్య సౌకర్యాల్ని మెరుగుపరుచుకుంటూ ఈ రాష్ట్ర మౌలిక వసతులను ముందుకు తీసుకెళ్లుకుంటూ ఈ రాష్ట్రాన్ని కేంద్రం సహకరించినా సహకరించకపోయినా, కేంద్రం అనేక ఆటంకాలు కల్పించినా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా చేసేదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి ఆ ప్రభుత్వంలో నా శక్తి వంచన లేకుండా ఈ జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర రైతాంగానికి ఇంకా ఏం కార్యక్రమాలు చేస్తే నా రైతాంగం నిలబడి ఈరోజు భారతదేశంలో నిటారుగా నా తెలంగాణ అని చెప్పుకొని కోటి రత్నాల వీణగా ఈ తెలంగాణ తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దాన్ని కొనసాగిస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఆ రోజు 13వ తారీఖు శంకుస్థాపన, మళ్ళీ 13వ తారీఖు ప్రారంభోత్సవం చేస్తామని చెప్పాం కాబట్టి ఈ రోజునే మళ్ళీ మీకు చేశాం. కాబట్టి సంక్రాంతి పండుగ మీ ఇంటిలో పరవడిల్లాలని, మీ ముఖంలో ఆనందం చూడాలని, తద్వారా మీరందరూ కూడా కిషోర్ గారు చెప్తున్నారు, నేను పామాయిల్ వేస్తే నాకు కోట్లు వస్తున్నాయి, మా రైతులను కూడా వేయమని చెప్పండి అని. మిమ్మల్ని చూసైనా సరే ఈ 3 సంవత్సరాల్లో రఘునాథపాలెం మండలమే కాదు, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో కాదు, తెలంగాణలోనే పామాయిల్కి అగ్రస్థానాన్ని ఇచ్చి నెంబర్ 1 రాష్ట్రంగా ఆయిల్ ఫామ్లో తెలంగాణ భారతదేశానికి ఆయిల్ సప్లై చేసే పరిస్థితికి
ఈనాడు ప్రపంచ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం 1,00,000 కోట్లు వాళ్ళకి ఇచ్చి. రేపు భవిష్యత్తులో నా రైతుకి ఆ 1,00,000 కోట్లు రావాలి, వాళ్ళకి ఆనందం ఉండాలి. తప్పకుండా మీరందరూ కష్టపడి ఇప్పటికే మొదలుపెట్టారు, మీకు నీటి ఇబ్బంది ఉండదు. ఈ సంవత్సరానికి మీరు సాగర్ నీళ్లు తీసుకుంటే వచ్చే సంవత్సరానికి గోదావరి నీళ్లతోటైనా సరే మీ చెరువులు నింపుతానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు దయ ఉన్నంత కాలం ఈ జిల్లాకి సేవ చేసే అవకాశం, ఈ రాష్ట్రానికి, రైతాంగానికి, వ్యవసాయానికి నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత నేను చేసి పెడతానని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టుగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారు, కిషోర్ గారు, అదేవిధంగా మేయర్ గారు, బాలసాని గారు, ఎన్వి గారు, అధికారులు, కలెక్టర్ గారు,